చిరంజీవి వెంకటేష్ సీన్లన్నీ కామెడీ. మధ్యలో ఆ బులిరాజుని తీసుకొచ్చాడు. ఆ ఎపిసోడ్ ఏమైనా డౌన్ అవుతుంటే అది పేలింది. హర్ష జంగిల్ ఎపిసోడ్ అది పేలింది. ఏ ఎపిసోడ్ మామగారికి అల్లుడికి తమాషా ఫైట్ పెట్టాడు. అది అద్భుతంగా ఉంది. అది కాకుండా లేడీస్కి సటిల్ మెసేజెస్ ఇచ్చే సీన్లు అవి పేలే. చిరంజీవిని వెంకటేష్ ర్యాగింగ్ చేశాడు. ఆ ర్యాగింగ్ సీన్లు ఎంత బాగున్నాయంటే, అంటే ఇప్పుడు చిరంజీవిని ఒక మగధీరుడుగా జగదేక వీరుడిగా అలా చూపించేది వాళ్ళ టీము ర్యాగింగ్ చేస్తారు, వెంకటేష్ ర్యాగింగ్ చేస్తాడు. పైగా చిరంజీవి సినిమాల్లోని హిట్ పాటలతో పాడుతూ ర్యాగింగ్ చేస్తాడు. చిరంజీవి కుళ్ళుకోవడం ఏం తీసాడండి సినిమా. ఇతను ఆ తెలుగు సినిమాల్లో తల నుంచి పాదం దాకా అనిల్ రావుపూడికి తెలుగు సినిమాలు డైజెస్ట్ చేసేసుకున్నాడు. దాంతో చిరంజీవి మీటర్. చిరంజీవి అనగానే ఇంకే హోంవర్క్ చేయడు. గరణ మొగుడు, దొంగ మొగుడు, ఇది అది ఇందులో ఎలా చేశాడు, అందులో ఎలా చేశాడు, చంటబ్బాయిలో చేశాడు, టక 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 సీన్లు పేరు చేసుకుంటున్నాడు. అంటే చిరంజీవిలోని మెగాస్టార్ మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి అద్భుతం సృష్టించేద్దాం, 5 స్టార్ సినిమా తీసేద్దాం అనుకోలేదు ఆయన. చిరంజీవి ఏది అద్భుతంగా చేయగలడో, చిరంజీవి లాంటి స్టార్ మీద ఏది పడితే జనం చూస్తారు. అంతేందుకు ఇంకొక చిన్న మ్యాజిక్ చెప్తా. ఇది ఉదిత్ నారాయణ తీసుకొచ్చి చాలా కాలంలో నాస్టాలజిక్గా చిరంజీవికి పెట్టడం, అలాగే సినిమా కమర్షియల్ మీటర్లో మంచి ఊతపదాలు రాసే భాస్కర్ భట్లను తీసుకొచ్చి దానికి చేయడంతో మీసాల పిల్ల బ్లాస్ట్ అయింది పాట. అట్లా ప్రతిదీ కూడా అతను. అలాగే పైగా అందులో క్యాథరిన్ని తీసుకొచ్చాడు. యూత్గా క్యాథరిన్లో సపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఆ అమ్మాయి ఎపిసోడ్లు అన్నీ బాగున్నాయి. ఆ అమ్మాయి పేరు జ్వాల అని పెట్టాడు. చంటబ్బాయిలో సుహాసిని పేరు జ్వాల. సో అతని మైండ్లో ఇప్పుడు మనకి రాజమౌళి లాంటి సినిమాలు అంటే కాంటినెంటల్ ఫుడ్ అయితే, ఇతను అరిటాకులో భోజనం వేసి మరి తెలుగు భోజనం పెడతాడు. పక్కా తెలుగు డైరెక్టర్. రాఘవేంద్రరావు జంజాల ఇద్దరిని వేసి మిక్సీలో వేసి కొడితే జంజాల క్లీన్ కామెడీ, రాఘవేంద్రరావు గారి కమర్షియల్ మీటర్ రెండు కలిపితే అనిల్ రావుపూడి. ఇతనికి తిరుగులేదు. మళ్ళీ త్రివిక్రమ్, బాపు ఇలాంటి మన తెలుగు డైరెక్టర్ల తర్వాత పక్కా తెలుగు డైరెక్టర్ మనకి అనిల్ రావుపూడి. ఇంకా ఐ థింక్ హిట్ స్ట్రీక్ కంటిన్యూ అయింది. ఈ సినిమా 300 నుంచి 400 కోట్లు కొట్టడానికి అవకాశం ఉంది. నేను ఎప్పుడు నెంబర్లు ఎవరికి చెప్పలేదు. బట్ ఈ సినిమా చూస్తుంటే ఆ చిరంజీవిని ఆయన ర్యాగింగ్ చేయడం ఇవన్నీ చూస్తుంటే చాలా పెద్ద సినిమా హిట్ అయిపోతుంది. చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇంకోటి అంటే భీమ్స్, ఇప్పుడు మన దేవి శ్రీప్రసాద్, తమను తర్వాత ఆ అనిరుద్ధికి వాళ్ళు గొప్ప డైరెక్టర్లే, కానీ మన తెలుగు వాడు భీమ్స్ని పెట్టుకొని వీళ్ళిద్దరు దొరకకపోతే అద్భుతంగా ఇచ్చాడు. మ్యూజిక్ వెర్సటాలిటీ చూపించాడు. రికార్డింగ్ బాగుంది. ప్రతి దానికి ఎలివేషన్స్ బాగా చేశాడు. వీళ్ళందరూ ఇలాగ ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా చేశారు. ఎందుకంటే వరల్డ్ కప్ విన్నింగ్ టీంని తీసుకొచ్చి మీరు మ్యాచ్ ఆడిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఆ సంక్రాంతికి వస్తున్న సినిమా టీంను మొత్తం తీసుకొచ్చి ఇందులో సేమ్ టు సేమ్ టీం పెట్టాడు. మొత్తం టీం సింక్లో ఉంది. ఇక బ్లాక్ బస్టర్ కొట్టి పారేశారు సినిమా.